దేవుని నామానికి స్తోత్రాలండి. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు యొక్క ఉచితమైన కృపను బట్టి మనందరము సజీవ లెక్కలో కాచి కాపాడబడి ఈరోజు ఈ వాగ్దానం నాకు చూపించారు దేవుడు. ఇది మీ అందరికీ చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఎంత గొప్ప మాట చూడండి. మరి యెహోవా దేవుడు అంటే కాలు జారిపోయిందని యెహోవా దేవుడిని అడుగుతుంటే దేవుడితో చెప్పుకుంటున్నప్పుడు నీ కృప నన్ను బలపరచుచున్నది. ఆయన యొక్క కృప మనల్ని బలపరిచేటటువంటి కృప అండి. ఆయన కృప బాహుళ్యం గొప్పది. ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉంచేటటువంటి దేవుడండి. ఆయన సన్నిధి కాంతి కంచెను మనకి ఇచ్చేటటువంటి దేవుడు. నా అంతరంగంలో మన మనసులో ఎన్నో విచారాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు అంటే ఆయన యొక్క గొప్ప ఆదరణ మనకు నెమ్మదిని కలుగజేయుచున్నది. ఆయన యొక్క ఆదరణ అండి బహు గొప్పదండి. ఆయన్ని మనం తలంచుకుంటే, ఆయన్ని ధ్యానించుకుంటే మనకి ఆదరణ కలుగుతుంది. ఆయన్ని నమ్మితే మనకి సమస్తము కూడా మేలుగా జరుగుతాయి. ఆయన ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం కూడా గొప్పదే. ఆయన నిత్యము మనం ఆరాధిస్తూ ఆయన గనక మనం స్తుతించి ఆయన గనక మనం కొనియాడితే మనకి ఏది కూడా కొదువు ఉండదండి. అటువంటి దేవాది దేవుడిని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులో. ఆయన అంటున్నారు ఆయన మనల్ని బలపరిచేటటువంటి దేవుడు. ఆయన బలము గొప్పది. ఆయన బలము దైవిక బలము, ఆత్మీయ బలము. మనం ఆత్మలో వర్ధిల్లే వారంగా ఉంటాం. ఆయన బలంతో మనం నిలబడతాం. బండ మీద కట్టబడిన గృహంలాగా ఉంటామండి. మనం మట్టి నేల మీద కాదండి, మంచి బలమైనటువంటి నిశ్చలమైనటువంటి స్థిరమైనటువంటి బలమైనటువంటి శక్తి కలిగినటువంటి బండల మీద కట్టబడిన గృహాల్లో మనం నివాసం చేసే వారంగా ఉంటాం. ఆయన కృప బహు గొప్పది. ఆయన మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయన కంటే మహోన్నతుడు ఎవ్వరూ లేరండి. ఆయనే గొప్ప దేవుడు. ఆయన తర్వాత ఎవరైనా కానీ ఏ దేవుడికి కూడా ఆయనకున్నంత బలము లేనే లేదు. ఇచ్చిన వాగ్దానం వెనక్కి తీసుకున్నటువంటి వాడు, నమ్మదగిన వాడు, మాట ఇచ్చి తప్పనటువంటి వాడు. మనం గనక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి గనక మనం ప్రార్థన చేసుకుంటే మనలో మనం ఫలించిందంటూ ఏది ఉండదు. మనకు సమస్తము కూడా సమకూడి జరుగుతాయని నమ్మక విశ్వాసాలతో మనం ముందుకు కొనసాగుదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.